కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి మోడల్ కళాశాల పాఠశాలలో మరి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, నిన్నటి రోజున ఎగ్జామ్ సెంటర్ని ఎంక్వైరీ చేసుకోవడం కోసం అని చెప్పేసి పీడీ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు విద్యార్థులు ఇదే మరి స్కూల్లో పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు వారి సమస్యలని చెప్పుకున్నారు. మరి ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ క్యాంపస్ల్లో మోడల్ పాఠశాలలో విద్యార్థులకు చదువులు బాగా ఉంటాయని, భోజనాలు బాగుంటాయని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఎండనక వాననక పని చేసుకుంటూ పిల్లలు ఇక్కడ సక్రమంగా చదువుకుంటారని వదిలిపెడితే కనీసం విద్యార్థులకి పౌష్టికాహారం అందించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అదేవిధంగా వార్డెన్ కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏమంటే, మేము పాత మెనూని పాటిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటేనే ఆ పాత మెనూలో ఉన్నటువంటిది కూడా ఏమాత్రం పెట్టించుకోకుండా సపరేట్ మెనూని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వార్డన్లు కానీ సపరేట్ మెనూనే పెట్టుకోవడం, ఆ మెనూ ప్రకారమే వాళ్ళకి ఏదైతే తొందర అవుతుందో, వాళ్ళకి ఏదైతే తక్కువతో వస్తుందో, వాళ్ళకి ఏ పిల్లలు తిన్నా తినకపోయినా అవసరం లేదు అనే ఉద్దేశంతో పెడతా ఉన్నారు. దీన్ని విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అడ్మిషన్ల టైం నుంచి కూడా అనేకమైనటువంటి అవినీతికి పాల్పడతా ఉందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా మంది పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక విద్యార్థికి హాస్టల్ సీటు, కాలేజ్ స్కూల్ సీటు కావాలంటే ఖచ్చితంగా మీరు డిపాజిట్ పే చేయాలి 3,000 నుంచి 5,000 రూపాయలు. లేదంటే మీకు హాస్టల్ సీట్ ఇవ్వము, లేదంటే మీరు ఎవరికైనా చెప్పుకోకుండా అవసరమైతే కలెక్టర్ కూడా చెప్పుకోకుండా అనేటువంటి విధంగా ఏమన్నంటే నాది యాదో పులివెందల, కడప, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఊరు ఇట్లా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో అబ్బాయి చనిపోయినటువంటి విషయంలో కూడా ఇదే విధంగానే స్పందిస్తూ మరి ఇప్పటికీ కూడా విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపాల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈమెను ఇక్కడనే పెడితే గనక ఇంకా విద్యార్థులను తీవ్రంగా వేధించి విద్యార్థులు అవసరం ఆత్మహత్య చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఉంది. కాబట్టి మీరు ఈమెను గనక ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతాం. మరి ఆయన కూడా వీరి మీద చర్యలు తీసుకోకపోతే విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. విద్యాశాఖ మంత్రికి కానీ విద్యా కమిషనర్కి కానీ కూడా మేము ఇదే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ఈ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి, విద్యార్థులకు మెనూ ప్రకారంగా పాటించాలి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణమే అవి విడుదల చేయాలి. ఎందుకంటే 2 నెలల నుంచి ఇక్కడ గుడ్డు కానీ మిగతావి ఏవి పెడతలేరు. ఎందుకు పాత కాంట్రాక్టర్లను మేము రద్దు చేసుకున్నామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వేసవి సెలవుల నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కొత్త కాంట్రాక్టర్లను పెట్టుకున్నారంటే కనుక మీరు ఎడ్యుకేషన్కి ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కర్నూలు.